కాంగ్రెస్ ట్రాప్ లో బీఆర్ఎస్ రేవంత్ టార్గెట్ అదేనా? తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించని వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను ఊపిరాడనీయకుండా చేస్తుంది. ఒకవైపు వరుస కేసులు, విచారణలు, నోటీసులతో బీఆర్ఎస్ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన శ్రేణులను సిద్ధం చేసేసింది. గులాబీ దళం ఆత్మరక్షణలో పడి ఉన్న సమయంలోనే హస్తం పార్టీ అగ్రనేతలు గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల ఎంపికను, వ్యూహ రచనను సైలెంట్ గా పూర్తి చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఒక పక్కా ట్రాప్ లోకి లాగేసినట్లు కనిపిస్తోంది. అగ్రనేతలంతా న్యాయపరమైన చిక్కులు, విచారణల నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే దృష్టి పెట్టడంతో పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని గాలి కొదిలేశారు. దీనివల్ల కింది స్థాయి నాయకులకు సరైన దిశానిర్దేశం కరువైంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అత్యవసరమైన ఆర్థిక సాయం విషయంలో కూడా పార్టీ అగ్రనేతల నుంచి ఎలాంటి హామీ అందకపోవడం కేడర్లో నైరాశ్యాన్ని నింపుతోంది. అంతా మీరే చూసుకోండి అని కింది స్థాయి నేతలకు వదిలేయడం, పరోక్షంగా వారిని నిస్సహాయులను చేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడనుంది. ఫిబ్రవరి 2వ వారం నాటికే ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మేల్కొన్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాంగ్రెస్ అప్పటికే అభ్యర్థుల ఖరారు, ప్రచార పర్వంలో ముందుండగా బీఆర్ఎస్ మాత్రం ఆఖరి నిమిషంలో అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేడర్ను సమన్వయం చేసుకునే సమయం కూడా వారికి చిక్కనివ్వకుండా కాంగ్రెస్ తన వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఈ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ అగ్రనేతల వార్డులు, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యక్తిగత ఆసక్తి చూపిస్తూ బాధ్యతలు పంచుకున్నారు. కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం కోర్టులు, నోటీసుల చుట్టూ తిరుగుతుండడంతో పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం లేకుండా పోయింది. తాము రాజకీయం కంటే కేసులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని, కాంగ్రెస్ తమను తెలివిగా బుక్ చేసిందని బీఆర్ఎస్ గ్రహించే లోపే ఎన్నికలు ముగిసిపోతాయి. శత్రువును యుద్ధరంగంలో కాకుండా ఆలోచనల్లోనే ఓడించాలి అన్నట్లుగా కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడ బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీసేలా ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఈ పరిణామాలు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలకు దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.